చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నైట్ టైం వచ్చేసి 9:20 అలా అవుతుంది. వీళ్ళంట ఫుడ్ ఛాలెంజ్ చేస్తారంట. ఇదేంటిదంటే పప్పుచారు అన్నం అనమాట. దాంతో అయితే ఫుడ్ ఛాలెంజ్ అయితే చేస్తారంట. చూద్దాం ఎవరు ఫస్ట్ తింటారు, మా బిట్టువా చిన్నువా అనేది. తినండి, స్టార్ట్. ఇద్దరు స్టార్ట్. స్లోగా కొంచెం కొంచెం తినండి, ఏం కాదు. ఈ గేమ్ ఎందుకు పెట్టినా అంటే ఎవరు ఫస్ట్ తింటారు ఎవరు లాస్ట్ తింటారు అని అయితే నేను తెలుసుకోనికైతే స్టార్ట్ అయితే చేసిన ఫ్రెండ్స్. నాతో పాటు మీరు కూడా చూసేయండి, ఓకేనా. వీడియో అనేది అయితే కంటిన్యూ తీస్తూ ఉంటా. తినండి. ఇంకా ఎవరు ఫస్ట్ తింటారో, బిట్టు చిన్ను. రేపైతే నేను షాప్లో అయితే ఏదో ఒకటైతే కొనిస్తాను మీ ఇద్దరికి, ఫస్ట్ విన్ అయిన వాళ్ళకి. తినండి తినండి. కొంచెం కొంచెం తినరా, ఎందుకట్లా తింటున్నావు? స్టైల్ వేయకు, కొంచెం కొంచెం తిను. అప్పుడే వాటరా మీరు తిన్నట్టే ఛాలెంజ్. ఇక పప్పు చారు అన్నం ఛాలెంజ్. చారు వేసిన వద్దు, ఇంకా ఎక్కువ వద్దు. బిట్టు తింటుండు ఫాస్ట్గా. తిను బిట్టు తిను. మా బిట్టు అయితే స్కూల్లో కూడా తింటుండంట ఫ్రెండ్స్. మంచిగా అయితే తింటుండు. ఆయమ్మలు టీచర్స్ కూడా చెప్తున్నారనమాట, వాళ్ళ అన్నయ్య కంటే దీపక్ బాగా తింటుండు అనేసి. ఓకేనా. ఓకే, వాటర్ తాగుతా, అన్నం తినబుద్ధి కాదు బిట్టు. చిన్న తినరా ఫాస్ట్గా. ఇలా పిల్లలతోటి ఛాలెంజ్ అని పెడితే ఎవరు ఫస్ట్ తింటారు అనేది తెలిసిపోతుంది అనమాట ఈజీగా. నువ్వేనా? ఓకే డన్. కానీ కొంచెం కొంచెం తిన్నా కూడా మంచిగా వెంటనే పెట్టుకోండి. కొంచెం కొంచెం తినండి, ఎక్కువ తినొద్దు. కొంచెం కొంచెం తినండి, కానీ కంప్లీట్ చేయాలి ఎవరు ఫస్ట్ అనేది. అన్నయ్యకి పెట్టద్దు అట్లా. కానీ కింద పెట్టు చిన్న, కింద పెట్టు. మంచిగా తిను, వీడియో తీస్తున్నాయి కదా, మంచిగా తినాలి. ఎందుకట్లా చేస్తున్నారా? తిను బిట్టు, కానీ తిను. ఇంకా ఇద్దరు అన్నం సేమ్ ఉన్నది. ఇంకెంతసేపు తింటారో ఏమో. చైన్ వస్తుంది నాకు ఫోన్ పట్టుకొని. గంట అవుతుందో ఎంత అవుతుందో. తినండి. ఎవరు ఫస్ట్ తింటారో ఏమో చూద్దాం. మా బిట్టుకు అయితే ఆల్ఫాబెట్స్ ఓన్లీ రీడ్ చేస్తుండు, ఐడెంటిఫై అయితే చేయట్లేదు అనమాట. మళ్ళీ ఐడెంటిఫై చేయడానికి ఏ ఫర్ యాపిల్, బాల్, క్యాట్ అట్లా అంటే మాత్రం ఐడెంటిఫై చేస్తుండు, డైరెక్ట్ అయితే చేస్తలేడు. చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఆరెంజ్ అంటే ఓ చూపిస్తుండు, రోజ్ అంటే చూపిస్తుండు. అట్లా చెప్తుంటే అవి మాత్రం చూపిస్తుండు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వాటర్ తాగండి రా. మీ ఛాలెంజ్ ఫస్ట్ టైం అనమాట ఇలా తీయడము వీడియో. వీళ్ళ ఫుడ్ ఛాలెంజ్ అనమాట, చూద్దాం. నీళ్ళు తాగాలి కానీ పెద్ద పెద్ద బుక్కలు తింటుంటే వాటర్ తాగాలి. కానీ మీరు పెట్టేదే 2, 3, 4, 5 మెతుకులు పెడుతున్నారు, దానికి ఇంకా వాటర్ తాగుతున్నారు. ఫస్ట్ అన్నం తిను. ఛాలెంజ్ విన్ కావాలంటే అన్నం తినాలి. ఇట్లా చేస్తే విన్ కారు, ఇక వేస్ట్ అయిపోతుంది. ఏదైనా మాట్లాడరా, మీ స్కూల్ గురించి చెప్పు చిన్నగా. మీ స్కూల్ గురించి చెప్పు. గీతా హై స్కూల్. మీ క్లాస్ టీచర్ చెప్పు. మీ క్లాస్ టీచర్ నేమ్ చెప్పు బిట్ట. చెప్పు మీ క్లాస్ టీచర్ నేమ్ చెప్పు. వస్తుంది చెప్పురా. వరలక్ష్మి టీచర్. చిన్న మీ క్లాస్ టీచర్ నేమ్ సృజన మిస్. ఇలా అయితే తింటున్నారు అన్నమాట. మా చిన్నది అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే వచ్చింది. మా బిట్టుది అయితే ఇంకా 3 parts ఉన్నదనమాట. బిట్టు ఫాస్ట్ తినాలి బిట్టు, అన్నయ్య విన్ అవుతాడు మరి, లేకపోతే. ఓకే డన్. ఓకే అన్న కదా. కానీ ఫస్ట్ విన్నర్ తెలిసిపోయిందంటే ఇక ఓకే అన్నట్టు. ఇక కొంచెం స్లోగా తినొచ్చు, కానీ కంప్లీట్గా నేను. నువ్వేనా? సరే కానీ మరి మొత్తం కంప్లీట్ అయినాక బౌల్ చూపెట్టాల మంచిగా. తిను. మరి టీవీ చూస్తే ఫుడ్ ఛాలెంజ్ కాదు ఇక మరి. కానీ టైం వచ్చేసి అయితే 9:30 అయింది ఫ్రెండ్స్. బిగ్ బాస్ అయితే వస్తుందన్నమాట.
మీరు కూడా చూడండి అని చెప్తుండు మా చిన్న. ఆల్రెడీ చూస్తున్నారా చూసేవాళ్ళు. మా వీడియో చూడండి అని చెప్పు. అయిపోయిందా? ఎవరు విన్నాయిలు? విన్నే కాలేదు ఎవరు? తమ్ముడిని ఎందుకు కొడుతున్నావు? ఫోటో అనకు తింటుండు. తమ్ముందే ఫాస్ట్ అయిపోతుంది ఇప్పుడు. సరే సరే ఓకే. కానీ ఫాస్ట్. వీళ్ళు ఫాస్ట్ తినడానికి ఛాలెంజ్ అయితే చేస్తున్నాను అనమాట. నేను వీడియో తీస్తే స్పీడ్ తింటారనేసి ఆ విషయం కూడా చెప్పేస్తున్నా. ఓకే డన్. తినేసే ఫాస్ట్గా. ఏముండద్దు అది అసలే. మీరు ఫస్ట్ ఛాలెంజ్ అనమాట. ఓన్లీ పప్పుచారు రైస్తో మాత్రం ఛాలెంజ్ అయితే ఇస్తున్నారు పిల్లలిద్దరు. మీకు మాత్రం నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇటు చూడు చిన్ను. ఆనంకాయలు కూడా తినేసేయాల. అవి తింటేనే కంప్లీట్ అయినట్టు, మొత్తం తింటేనే కంప్లీట్ అయినట్టు. అప్పుడు అవును, మళ్ళీ అప్పుడు విన్నర్ అని చెప్పేస్తా. రోహిత్ విన్నా, దీపక్ విన్నా అనేది చెప్పేస్తాను నేను. ఇంకా మా బిట్టు అయితే చాలా కష్టపడుతున్నా అనమాట విన్ కావడానికి. తిను బిట్టు, తిను. వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్. తమ్ముడిని ఏమనొద్దు అని చెప్పినా నేను. కానీ పిల్లలకైతే కటింగ్ అయితే చాలా వరకు అయితే పెరిగిందనమాట. పిల్లలకు కటింగ్ అయితే చేపించాలి ఇంకా. ఎందుకంటే జుట్టు బాగా అయిపోయింది వాళ్ళకు. కొంచెం ఇది చలికాలం కదా, సో అందుకోసం అనేసి కటింగ్ అయితే కొంచెం లేట్ చేపిద్దాం అనేసి అయితే అనుకుంటున్నాం. మొన్నటి వరకు అయితే మా బిట్టుకు అయితే ఫీవర్ వచ్చేసి ఉండే, అందుకోసం అనేసి కటింగ్స్ అయితే ఏం చేయించలేదు ఇంకా. వెరీ గుడ్. కానీ ఫస్ట్ ఛాలెంజ్లో మా రోహితే గెలిచేటట్టున్నాడు అనమాట. అన్నీ చూస్తుంటే మరి. కానీ అన్నని విన్ చేస్తున్న దీపక్ అని టైటిల్ పెట్టేసాం కదా. మా బిట్టు అయితే స్లోగా అయితే తింటుండు ఫ్రెండ్స్. మా చిన్నేమో నేను ఎలాగైనా విన్ కావాలనేసి అయితే తింటున్నాను అనమాట. అన్నీ వాయిస్ ఇస్తుంటే వాళ్ళైతే కొంచెం హుషారు అవుతున్నారు. అందుకోసమే నాన్ స్టాప్ అయితే మాట్లాడాల్సి వస్తుంది. వెరీ గుడ్ బిట్టు. కానీ అండి, ఎవరు ఫస్ట్ ఛాలెంజ్ ఎవరు విన్ అవుతారో నేనైతే మంచి మీకు ఒక ఐటమ్ అయితే కొనిస్తా, కన్ఫామ్గా కొనిస్తా. విన్ అయిన వాళ్ళకి మంచిగా ఏంటిది మీకు యూజ్ అయ్యేది అయితే కొనిస్తాను అనమాట. ఆలోచించినాక అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పేస్తా ఏం కొనిచ్చిన అనేది. మీరైతే ఫస్ట్ ఫుడ్ అయితే తినడం ఇంపార్టెంట్, అది ఎలాగైనా సరే అనమాట. ఇంకా పప్పుచారు కారమే లేదు బిట్టు. అన్నిసార్లు వాటర్ తాగినాక అన్నం ఏం తింటావురా ఇంకా నువ్వు? మా చిన్నదైతే కంప్లీట్ అయిందనేసి అయితే మా బిట్టు అయితే ఎంతో ఆతృతగా అయితే చూస్తున్నాను అనమాట. అరే మా అన్న విన్ అయిపోయాడేంటి అని అయితే చూస్తున్నాను అనమాట. సో లక్కీ. ఏది చెప్పు ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ అయితే తినేసిన అని చెప్పు. మా రోహిత్ అయితే ఈ ఛాలెంజ్లో విన్ అయిపోయింది అనమాట. మా రోహిత్కి అయితే ఒక గిఫ్ట్ అయితే తీసుకుంటా, మా బిట్టుకి అయితే లేదు ఇంకా. మా బిట్టు అట్లనే చూస్తుండు. లేదు ఫ్రెండ్స్, ఇద్దరికి తీసుకుంటా. ఎందుకంటే మా బిట్టు కూడా చాలా తినడానికి అయితే కష్టపడ్డాడు అనమాట కదా బిట్టు. ఇటు చూడరా. మా బిట్టుకు కూడా ఒక గిఫ్ట్ అనేది అయితే తీసుకుంటాను అనమాట. ఇలానే పిల్లలను అయితే ఎంకరేజ్మెంట్ అయితే చేయాలి. అందుకోసమే అనేసి అయితే అలా చెప్తున్నా. ఈ ఫుడ్ ఛాలెంజ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా ఇంకా వెరైటీగా అయితే తీయడానికి అయితే ట్రై చేస్తా. ఇది ఇప్పుడే వచ్చిందనమాట ఆలోచన ఇట్లా తీయాలనేసి. ఓకే, నెక్స్ట్ టైం కూడా ఇంకా మన వెరైటీ ఫుడ్స్ చేసినా కూడా ఇట్లా పిల్లలకి వాళ్ళంతలా వాళ్ళు తినడానికైతే తినిపించడానికి ట్రై చేస్తాను అనమాట. ఇట్లా వీడియో ఆన్ చేస్తే మాత్రం ఫాస్ట్గా అయితే మా చిన్న అయితే కంప్లీట్ చేసేసాడు. ఇలా ఉంటుంది అన్నమాట పిల్లలతోటి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే వీడియో అయితే తీస్తున్నా. విన్ అయిన అనమాట. విన్ అయిన సంతోషం బాగా ఫేస్లోనే కనిపిస్తుంది మా చిన్నగా అయితే. చూసేయండి ఫ్రెండ్స్, తొర్రి పనులు పెట్టుకొని అయితే నవ్వుతుండు. మా చిన్నకు ఇప్పుడు 7 ఇయర్స్ అనమాట. అంటే ఒక మా లెక్కకి 7 ఇయర్స్, స్కూల్ లెక్కకి అయితే 6 అనమాట. పనులు అయితే ఊడిపోతున్నాయి. ఆల్రెడీ 2 ఊడినాయరా నీకు? 3 పోయినాయి అనమాట. 3 డ్యామేజ్ అయిపోయినాయి, పనులు ఊడిపోయినాయి. ఇంకా ఉన్నాయి అనమాట, అవి కూడా కంప్లీట్ అయితే అయిపోతాయి అనమాట. ఈ తొర్రి పనులతో అయితే నవ్వుతుండు. మా దీపక్ అయితే చాలా ఖుషీలు ఉన్నాడు. ఎందుకోసం అంటే అన్ననైతే గెలిపించిండు అనమాట, విన్ చేయించిండు. మా బిట్టు అయితే
అన్నం తినేదాకా అయితే వీడియో తీయాలి అని అయితే చెప్తున్నా అనమాట. సో అందుకే వీడియో అనేది అయితే తీస్తున్నా. తినేసే బిట్టు, తినేసే ఫాస్ట్గా తినేసేయాలి బిట్టు. కొంచెం ఒక 4-5 బుక్కలు అవుతున్నాయి అనమాట. ఇద్దరికి గిఫ్ట్ కొనిస్తా, ఓకేనా? ఇట్లానే తినాలి ఫుడ్, ఓకేనా? ఏ కర్రీ వండినా కూడా ఇట్లానే తినాలి, ఇష్టంగా తినాలి, ఓకేనా? ఈ ఛాలెంజ్ బాగా నచ్చిందారా నీకు? నచ్చిందా? వాకింగ్ చేయరా, ఒక 10 రౌండ్లు వాకింగ్ చేయి. వాకింగ్ చేయి, ఆయాసపడుతున్నావు ఎందుకు? తిన్నదే కొంచెము వేసిందే మీకు కొద్దిగా అన్నము. ఛాలెంజ్ అవడంతో కొంచెం స్పీడప్ అయిపోయాడు అనమాట. ఈయన స్పీడ్గా తినేసిండు, ఈయననేమో కొంచెం స్లోగా తినేసిండు. ఇంకా మా బిట్టు అయితే అన్నం తినను అనేసి అయితే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతుండే ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్ బాయ్. నువ్వు చెప్పురా, గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్ బాయ్. మా వీడియో లైక్ చేయండి, మా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ఫుడ్ ఛాలెంజ్ అయితే ఫస్ట్ తీసినాం ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్ బాయ్, గుడ్ నైట్. ఓకే బాయ్ బాయ్. బాయ్ బాయ్, గుడ్ నైట్.